నమస్తే. వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దస్త్రాల పరిష్కారం, పాలనలో స్పీడ్ పెంచాలని అధికారులకు దిశానిర్దేశం. వైఎస్ఆర్సీపీ హయాంలో పెద్ద ఎత్తున మద్యం అక్రమాలు చేశారని ఆరోపించిన మంత్రి కొల్లు రవీంద్ర. వైసీపీ హయాంలో మద్యం డిపోలు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిందని వెల్లడి. ఈ నెల 22, 23వ తేదీల్లో ఎమ్మెల్యేల అవగాహన కార్యక్రమాలు. జగన్కు ప్రజా సమస్యలు పట్టవు, అందుకే అసెంబ్లీకి రావడం లేదన్న ప్రభుత్వ జీవి ఆంజనేయులు. ఈ ఆఫీసులో ఫైల్ క్లియరెన్స్ ప్రక్రియ కూడా వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఆఫీసులో ఫైల్ క్లియరెన్స్ లో వేగం పెరగాలని సీఎం అన్నారు. ఫైల్ ఎక్కడ క్లియర్ కాకుండా ఆగిపోతాయనే దానిపై కార్యదర్శులు, శాఖల విభాగాధిపతులు సమీక్ష చేసుకుని ఆలస్యానికి గల కారణాలు తెలుసుకుని వాటిని తొలగించి ఫైల్ త్వరితగతిన పరిష్కారం చేయాలని ఆయన సూచించారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కొన్ని శాఖల్లో కొంతమంది అధికారులు తమ వద్ద ఫైళ్లను 6 నెలలు, సంవత్సరం వరకు ఉంచుకుంటున్నారని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. అధికారులంతా తప్పనిసరిగా గ్రామ స్థాయిలో పర్యటించాలని, అప్పుడే స్థానిక సమస్యలపై స్పష్టమైన అవగాహన వస్తుందని అన్నారు. ప్రతి ఐఏఎస్ అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించాలని, త్వరలో దీనిపై విధి విధానాలు రూపొందిస్తామని అన్నారు. ముఖ్యంగా ఆర్థికేతర అంశాలకు సంబంధించిన దస్త్రాలను తక్షణమే పరిష్కరించాలని, ఈ నెలాఖరుకు ఎవరి దగ్గర పెండింగ్ ఉండకూడదని స్పష్టం చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ లో కూడా అందరూ ప్రాసెస్ ఇంజనీరింగ్ చేసి అన్ని సర్వీసులు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. మార్చిలోగా కేంద్రం నుంచి సాధ్యమైనంత ఎక్కువగా నిధులు రాబట్టాలని, ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ డాక్యుమెంట్ ప్రకారం అన్ని డిపార్ట్మెంట్ క్లారిటీ ఇచ్చాం. 5 years క్లారిటీ ఇస్తున్నాం. ఈ ఇయర్ క్లారిటీ వచ్చింది. మీరు ఒక స్పష్టమైన నిర్దిష్టమైన టార్గెట్స్ తో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ రావాలంటే మీరందరికి కూడా కొంచెం ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, ఫీడ్బ్యాక్ కూడా ఉండాలి. అప్పుడప్పుడు ఫీల్డ్కి పోతే చాలా వరకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అందుకే నేను ఒకటి ప్రపోజ్ చేస్తున్నా. మేము ఎటు పోతూ ఉంటాం నెలకు 4-5 రోజులు, కానీ మీరు కూడా అప్పుడప్పుడు వెళ్ళాలి. కనీసం ఏప్రిల్లో ఆల్ ఆఫీసర్స్, గ్రూప్ 1 ఆఫీసర్స్ మొదలుకొని ఆల్ ఇండియా సర్వీస్ అందరూ కూడా ఒక 2 రోజులు 3 రోజులు విలేజ్లో ఉంటే చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు విలేజ్లు కూడా ఇన్నోవేటివ్ గా తయారైనాయి. టౌన్స్ కంటే బెటర్ గా ఉన్నాయి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్ గా ఉంది, వాతావరణం బెటర్ గా ఉంది. మీకు కూడా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానిపైన ప్లానింగ్ చాలా వరకు మీకు ఒక అవగాహన వస్తుంది. విల్ వర్క్ ఇట్ అవుట్. సిఎస్ గారు కూర్చొని మాట్లాడి దానిపైన ఒక ఐడియా ఇస్తారు. రెండోది 31st లోపల, మార్చి లోపల గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎంత డబ్బులు సంపాదించుకోగలుగుతామో మనం వర్కౌట్ చేయండి. మీకు ఎక్కడన్నా నా ఇంటర్వెన్షన్ కావాలంటే చెప్పండి, నేను కూడా మాట్లాడతాను. అవసరం లెటర్ ఇస్తాను, నేను వస్తాను. అదే మరి మన ఎంపీస్ ఉంటారు, మీరు వాళ్ళని ఉపయోగించుకొని ఇది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. రెండోది నెక్స్ట్ ఇయర్ కూడా ఏవేవి ఫండ్స్ ఉన్నాయి, ఏ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ పెట్టారు. మనం ఏదే విధంగా అయితే స్వర్ణాంధ్రప్రదేశ్ పెట్టుకున్నామో వాళ్ళు వికసిత్ భారత్ పెట్టుకున్నారు. దానికి కూడా ఫండ్స్ అన్ని కూడా ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ అని, అదే మరి సెంటర్స్ ని ఇవన్నీ పెట్టే పరిస్థితి వచ్చారు. అవి కూడా మనం ఎంతవరకు సంపాదించుకోగలుగుతాం దాన్ని సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. వాట్సాప్ గవర్నెన్స్ ఇస్ ఎ రియాలిటీ. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ, మీ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ప్రాసెస్ రీఇంజనీరింగ్ చేసి ఆల్ సర్వీసెస్ ని వాట్సాప్ గవర్నెన్స్ ఇచ్చే పరిస్థితి రావాలి. దీనివల్ల చాలా వరకు మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎలక్షన్ మేనిఫెస్టో కూడా నాన్ ఫైనాన్షియల్ అన్ని మీరు చేసేయాలి. ఒకవేళ కేబినెట్ గవర్నమెంట్ తీసుకొస్తారు, అందరం కూడా ఎలక్షన్ మేనిఫెస్టో మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మేము కన్సర్న్ గా పెట్టుకొని ఎప్పుడప్పుడు ఫండ్స్ రిలీజ్ చేయాలని చేస్తాం. కడవన్నీ మొబిలైజ్ చేస్తాం. కడవన్నీ మీరు కంప్లీట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ మీరు అందరూ కూడా ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ తో ముందుకు పోతారు. మళ్ళీ చెప్తున్నాం, డబ్బులు లేవని పని నిలిపేయడం కాదు. యూ హ్యావ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్, యూ హ్యావ్ టు ఫైండ్ ఎ ఇన్నోవేటివ్ ఐడియా. దీన్ని ఏ విధంగా బెస్ట్ ఫైనాన్షియల్ ప్రాక్టీసెస్ ఇప్పుడు మాట్లాడుకున్నాం, ఏదైతే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్, పీపీపీ మోడల్ ఏ విధంగా చేయగలుగుతాం, అన్ని ప్రాజెక్టులకి ఇది వర్తిస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా 20% ఇస్తారు. వాళ్ళు ఇవ్వకపోయినా మనం పెట్టుకుంటాం. దీని ప్రకారం మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. జగన్ ప్రభుత్వం మద్యం డిపోలను తాకట్టు పెట్టి తెచ్చిన అప్పుల్లో 13,000 కోట్లు చెల్లించవలసి ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ హయాంలో పెద్ద ఎత్తున మద్యం అక్రమాలు చేశారని మండిపడ్డారు.
మధ్యలో జగన్ ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తున్నామని అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గతంలో మద్యం నకిలీ బ్రాండ్లతో రాష్ట్రంలో విక్రయాలు జరిగాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 150 కొత్త మద్యం బ్రాండ్లను విక్రయిస్తున్నట్లుగా వివరించారు. మద్యం నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడేది లేదని తేల్చి చెప్పారు. అన్ని రకాల తనిఖీలు చేశాకే రాష్ట్రంలో మద్యం విక్రయాలు చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం ఏఈఆర్టీ ద్వారా బాటిల్కు 10 రూపాయలు మాత్రమే పెంచామని వెల్లడించారు. ఈ పెంపు ద్వారా ప్రభుత్వానికి 100 నుంచి 150 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందని, అదే సమయంలో రిటైలర్ కూడా మార్జిన్ పెరుగుతుందని అన్నారు. త్వరలో నవోదయం కార్యక్రమం ద్వారా అక్రమ మద్యాన్ని అరికడతామని వెల్లడించారు. వచ్చే ఏడాది నాటికి అక్రమ మద్యరహిత రాష్ట్రంగా ఏపీని మారుస్తామని కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఏదైతే వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల గత ప్రభుత్వంలో మద్యం రేట్లు విపరీతంగా పెంచుకోవడం కోసం, ఆదాయం వాళ్ళ సొంత ఆదాయాలు పెంచుకోవడం కోసం వాళ్ళు చేసినటువంటి రకరకాల ఎత్తుగడల్లో ఏఆర్ఈటీ అనే ఒక ట్యాక్స్ని, కొత్త ట్యాక్స్ని తీసుకొచ్చి ఇష్యూ ప్రైస్ కన్నా ఈ ఏఆర్ఈటీ వల్ల ఆ రోజున 60 రూపాయలు ఉన్న బాటిల్ని 200 రూపాయలు చేశారు. ఇవాళ మొత్తం అన్ని బ్రాండ్లు కూడా మేము పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా ధరలు తీసుకొచ్చాం. అన్ని బ్రాండ్లు అవైలబుల్ చేశాం. గతంలో పనికిరాని చెత్త బ్రాండ్లే పెట్టి కేవలం అవి మాత్రమే షాపుల్లో ఉండేలాగా చేసి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విపరీతంగా వాళ్ళ సొంత మనుషులతో అమ్మించి ఈ కార్యక్రమాలని కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మనం ఇచ్చినటువంటి పాలసీలో రీటైల్ మార్జిన్, ఎవరైతే రీటైలర్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మార్జిన్లో వాళ్ళకి 14% రీచ్ కావడం కోసం 14 to 15% రావాలనేది ఇష్యూ ప్రైస్ మీద తీసినప్పుడు వస్తుంది. ఈ ఏఆర్ఐటీ వల్ల ఎఫెక్ట్ అయ్యి ఆ పర్సంటేజ్ తగ్గడం వల్ల ఇవాళ బాటిల్కి 10 రూపాయలు, ఏ బాటిల్ అయినా 10 రూపాయలు మాత్రమే కొంత ఇంక్రీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి దాదాపు 100 నుంచి 150 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అలాగే ఎవరైతే వాళ్ళ రిటైల్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళు అనుకున్న మార్జిన్ ప్రకారం రావడం జరుగుతుంది. దీన్ని ఏదో దోపిడీ జరిగిపోతూ ఉంది, ప్రభుత్వం ఆదాయం కోల్పోతూ ఉందని తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించకూడదు. ఇవాళ మీరు చేసినటువంటి పాపాలు, మీరు వసూలు చేసినటువంటి విధానం అవన్నీ కూడా పోయినాయి. కాబట్టి మీకు ఇవాళ రకరకాలైనటువంటి మీ బ్రాండ్లన్నీ, మీరు పెట్టినటువంటి పనికిరాని చెత్త కంపెనీలన్నీ కూడా ఇవాళ క్లోజ్ అయిపోయినాయి. కాబట్టి వాటి మీద విజిలెన్స్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి. కాబట్టి వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయనే భయంతో ఇవాళ ప్రభుత్వం మీద లేనిపోని నిందలేయాలని ప్రయత్నం చేస్తే అది జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇవాళ అన్ని బ్రాండ్స్ తీసుకొచ్చాం, దాదాపు 150 బ్రాండ్స్, కొత్త బ్రాండ్స్ వచ్చినాయి. ఇవాళ ఎవరైతే పక్క రాష్ట్రాలతో సమానంగా ఇవాళ మనం అందించగలుగుతున్నాం. పక్కనున్న తెలంగాణ ఈరోజు 15% వాళ్ళు బీర్ల మీద పెంచడం జరిగింది. మనం మ్యాక్సిమం రేట్లను తగ్గించడానికి, పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా సమానంగా తీసుకురావడానికి అసలు బీర్లే రాష్ట్రంలో లేకుండా చేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది. ఇవాళ ఇవన్నీ కూడా మేము, ఎందుకంటే ప్రజలకి అఫోర్డబుల్గా ఉండాలి, క్వాలిటీగా ఉండాలి, దానికే 99 రూపీస్ లిక్కర్ కూడా మనం తీసుకొచ్చి అందిస్తున్నాం. 99 రూపాయలకే మరి నాణ్యమైనటువంటిది ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దాదాపు 12 రకాలైనటువంటి టెస్టులు చేసి ల్యాబ్స్లో నిరంతరం ప్రతి బ్యాచ్కి కూడా టెస్ట్ చేసి దాంట్లో మెటల్సే కాకుండా దాంట్లో గతంలో ఓన్లీ స్ట్రెంగ్త్ చూసేవాళ్ళు, ఆల్కహాల్ స్ట్రెంగ్త్ మాత్రమే చూసేవాళ్ళు. ఇవాళ మొత్తం టోటల్ దాంట్లో మెటల్స్ ఉన్నాయా, ఏమైనా డేంజరస్ దానికి సంబంధించినవి ఉన్నాయా, పర్సంటేజ్లు అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి పర్ఫెక్ట్గా ఇవాళ మనం అందించగలుగుతున్నాం. ప్రజా సమస్యల పరిష్కారంపై ఆసక్తి లేదు కాబట్టి జగన్ అసెంబ్లీకి రావటం లేదని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు విమర్శించారు. శాసనసభ నియమావళి క్రమశిక్షణపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కు రాననటం సిగ్గుచేటని అన్నారు. ప్రజల కోసం జగన్ ఎప్పుడు పని చేయలేదని అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ సభకు రాకుండా ప్రజా సొమ్మును జీతాలుగా ఎలా తీసుకుంటున్నారని ప్రశ్నించారు. శాసనసభకు రాకుండా ప్రజల సొమ్మును జీతాలుగా ఆత్మాభిమానం లేకుండా జగన్ ఎలా తీసుకుంటున్నాడని ప్రశ్నించారు. జగన్ అసెంబ్లీకి రాకుండా ప్యాలెస్లో కూర్చొని ప్రశ్నలు అడుగుతున్నారంటే కుదరదని ధ్వజమెత్తారు. ప్రజలు తనకు ఆ మాత్రం 11 సీట్లు కూడా ఇచ్చింది అసెంబ్లీలో గళమెత్తటానికి అనే విషయాన్ని జగన్ గ్రహించాలని హితవు పలికారు. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వనందున ఆ పాత్ర కూడా తామే పోషించవలసిన పరిస్థితి నెలకొందన్నారు. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ప్రశ్నలు సంధిస్తే సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. అసెంబ్లీ వేదికగా తాము ప్రజలకే జవాబుదారీగా ఉంటామని ఆయన వెల్లడించారు. ఇంటి దగ్గర నుండే అసెంబ్లీకి వస్తానని మాట్లాడుతా ఉన్నాను. ఇంటి దగ్గర నుండే మా క్వశ్చన్లు అడుగుతాను,
నేను అసెంబ్లీకి రాని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతాను. సో ఇంతకుముందు ఎవరు కూడా, ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా ఈ విధంగా, ఏ ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా ఈ విధంగా వ్యవహరించలే గతంలో. ఈరోజు అసెంబ్లీకి ప్రజలు గెలిపించింది దేనికి? ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడడానికే కదా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా. మరి ఈరోజు సభకు రానంటే ప్రజాస్వామ్యం అంటే చిన్న చూపు. సభ యొక్క విలువ తెలియనటువంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. మేము అడుగుతున్నాం, రండి అసెంబ్లీకి రండి, ప్రజా సమస్యల మీద మాట్లాడండి. మీరు ఏ ప్రశ్నలు అడిగినా, రాష్ట్రానికి ఉపయోగపడేది ఏది అడిగినా ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పడానికి, ఆ విషయం మీద చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, సభ సిద్ధంగా ఉంది. మరి ఎందుకు రారు మీరు? ప్రజలు గెలిపించినప్పుడు మీరు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? అంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలంటే భయం మీకు. అసెంబ్లీ అంటే భయం కాబట్టే అసెంబ్లీలోకి వచ్చి 10 మందిలో వచ్చి మాట్లాడటం మీరు భయపడుతున్నారు కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి రా. ప్రజా సమస్యల మీద నీ గౌరవం ఉంటే పరిష్కరించాలనుకుంటే అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత ఉంది. నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే నేను వస్తాను అంటే ఇదే విడ్డూరం అండి. అంటే ప్రజలు ఇవ్వనటువంటి ప్రతిపక్ష నాయకుడు విలువ హౌస్ ఎలా ఇస్తుంది, సభ ఎలా ఇస్తుంది? మీకు కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఈరోజు ప్రతిపక్ష ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి కనీసం ఇంగిత జ్ఞానం లేదు. ఆ రోజు ఏం మాట్లాడాడు? గతంలో 2019లో ఏం మాట్లాడాడు? 18 సీట్లకి తగ్గితే కొంతమంది ఎమ్మెల్యేలు ఇటు వస్తే ఆయన కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదా? అంటే ఒక ప్రతిపక్ష నాయకుడికి ఉండాలి అంటే ఎన్ని సీట్లు ఉండాలో కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డికి. ఆ రోజు మాట్లాడాడు. ఆయన మాట్లాడింది ప్రజలు ఎప్పుడు మర్చిపోలేదు కదా. సో ప్రజలు ఇవ్వనటువంటి హోదా కోరుకోవటం సిగ్గుసేటు. ఈరోజు ప్రజల సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రండి, చర్చిద్దాం. ప్రజలకు ఉపయోగపడే ప్రతి విషయం కూడా చర్చిద్దామని చెప్పేసి కోరుతున్నాం. ఆయనకి జనం కావాల్సింది. జనం కోసం ఎప్పుడు జగన్ పనిచేయలే. ఒక నియంత పోకడలు పోయాడు కాబట్టే ఈరోజు జగన్కి ఈ పరిస్థితి వచ్చింది. 2.0 అంటే ఈసారి ఆ 11 సీట్లు కూడా ఉండవనేదే దాని అర్థం. గత ప్రభుత్వం విధ్వంస పరిపాలన చేస్తుందని, వ్యవస్థలను కూల్చివేస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. ప్రజల ఆశయాలను సాకారం చేసే విధంగా శాఖలు పనిచేయాలని, దానికి అనుగుణంగా లక్ష్యాలు నిర్దేశించుకోవాలని అధికారులకు సీఎం సూచించారని ఆయన వెల్లడించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 విజన్ సాధించడానికి రాష్ట్ర స్థాయిలో విజన్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని, జిల్లాల ద్వారా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు రూపొందించాలి. జిఎస్డిపి వృద్ధిలో దోహదపడే ప్రాజెక్టుల గురించి వాటిని ప్రత్యేక పోర్టల్ ద్వారా ట్రాక్ చేయాలి. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పనితీరు మారాలి. మున్సిపల్, రెవెన్యూ, హోం, పంచాయతీరాజ్, పౌర సరఫరాల విభాగాలలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. పెన్షన్ల పంపిణీలో లబ్ధిదారులతో దురుసుగా ప్రవర్తించవద్దు. పెన్షన్లు ఇచ్చేటప్పుడు అధికారుల తీరు బాగుండాలి. ప్రభుత్వ ఉద్యోగులకు నిరంతర శిక్షణ కోసం మిషన్ కర్మయోగ కార్యక్రమం, నైపుణ్యాభివృద్ధికి ఐఎండి, స్విట్జర్లాండ్ సహకారం తీసుకోవాలి. ప్రభుత్వ ప్రాజెక్టుల సత్వర అమలుకు పిఎంజీ విధానాన్ని రాష్ట్రంలోని అన్ని శాఖలు ఈ నెలాఖరులోగా అనుసంధానం చేయాలి. రాష్ట్రంలో 50 కోట్ల విలువైన ప్రతి ప్రాజెక్టును పర్యవేక్షిస్తూ ప్రాజెక్టు అమలులో సమస్యలు త్వరితగతిన పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించినట్లుగా మంత్రి పార్థసారథి తెలిపారు. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పనితీరుపై మరి ముఖ్యమంత్రి గారు చాలా క్రిటికల్ గా కూడా సమీక్షించడం జరిగింది. ముఖ్యంగా రెవెన్యూ, హోం, పంచాయతీరాజ్, సివిల్ సప్లైస్ విభాగాల్లో ఎక్కువగా సమస్యలు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. దీంట్లో కొన్ని లీగల్ గా ఉన్నా కూడా రిపీటెడ్ గా కొన్ని సమస్యలు ఎక్కువ వస్తా ఉన్నాయి. అంటే ఎక్కువగా ఉన్నాయని కాదు కానీ ఇది ప్రజా సంబంధమైన డిపార్ట్మెంట్స్ కాబట్టి దీంట్లో ఎక్కువగా వస్తా ఉన్నాయి. వాళ్ళు ఎక్కువ ఫిర్యాదులను కూడా పరిష్కరించడం జరిగింది. కాకపోతే గత 5 సంవత్సరాల్లో ఇటువంటి సమస్యలకి పరిష్కారం లభించలేదు కాబట్టి ఎక్కువగా రావడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా మరి బాధ్యతగా పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా పెన్షన్ పంపిణీ, అన్న క్యాంటీన్లు, ధాన్యం కొనుగోలు, దేవాలయ సేవలపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించడం జరిగింది. ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఈ వ్యవస్థలకు సంబంధించి ప్రజల అభిప్రాయాన్ని, ప్రజల యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ని చాలా స్పష్టంగా తెలుసుకోవడం జరిగింది. ఫోన్స్ ద్వారా కానివ్వండి, ఐవీఆర్ఎస్ ద్వారా కానివ్వండి తెలుసుకోవడం జరిగింది. దాని మీద కూడా సమావేశంలో చర్చ జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం.
నిరంతరం ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని ప్రజల అభిప్రాయాలకి కారణాలు ఏమిటో, అంటే వాళ్ళు ఏదన్నా సాటిస్ఫాక్షన్ గా లేకపోతే వాటికి కారణాలు ఏమిటో, ఆ కారణాలకు ముందు పునరావృతం కాకుండా ఉండే ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ డిపార్ట్మెంట్స్ కూడా మరి కృషి చేయాలని చెప్పేసి కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యంగా పెన్షన్లు ఇచ్చేటప్పుడు పెన్షన్లు ఇచ్చే అధికారులు గాని ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళ వ్యవహార తీరు ఏ విధంగా ఉంది, వాళ్ళు పెన్షన్ లబ్ధిదారులతో ఏ విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు, వాటన్నిటి మీద కూడా మరి క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తాను. స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసరించి 15% గ్రోత్ రేట్ ని సాధించడానికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ $42,000 ని అచీవ్ కావడానికి ఏ విధంగా మన డిపార్ట్మెంట్స్ ని మెరుగుపరుచుకోవాలో దాని మీద బలంగా ఆలోచించాలి, ఆ విధంగా పనితీరును మార్చుకోవాలని చెప్పేసి కూడా మరి అదే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ జిఎస్టిబి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, తలసరి ఆదాయం $42,000 పెంచాలని లక్ష్యం, 25-26 బడ్జెట్ ని అభివృద్ధికి దోహదపడేలా రూపొందించాలని చెప్పేసి సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే 25-26 బడ్జెట్ తయారు కాబోతా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత ఎక్కువగా మనం నిధులు రాబట్టుకోగలిగితే అంత బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర మిగిలిపోయిన నిధులు కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాటన్నిటిని అందిపుచ్చుకోవటానికి మంత్రులు కానివ్వండి, సెక్రటరీస్ కానివ్వండి కృషి చేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. మరి తెలంగాణతో పోలిస్తే జిఎస్డిపిలో 87,000 కోట్ల లోటు ఉందని, కొనుగోలు శక్తిని పెంచాలని పేర్కొన్నారు. జిఎస్డిపి లక్ష్యాన్ని చేరుకోవడానికి వ్యూహాత్మక విధానం అవసరం అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చర్చలో అభిప్రాయపడ్డారని చెప్పేసి కూడా సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి వీటన్నిటిని సాధించడానికి ఏదైతే స్వర్ణాంధ్ర 2047 విజన్ ఉందో దాన్ని సాధించడం కోసం రాష్ట్ర స్థాయిలో విజన్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేసి జిల్లాల ద్వారా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు రూపొందించాలని చెప్పేసి చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. జిఎస్డిపి వృద్ధికి దోహదపడే ప్రాజెక్టులు గుర్తించి వాటిని ప్రత్యేక పోర్టల్ ద్వారా ట్రాక్ చేయడానికి కూడా మరి ఆలోచించాలని చెప్పేసి కూడా మరి సందర్భంగా చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. పెరగంచిప్రోలు గోపయ్య స్వామి సమేత తిరుపతమ్మ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం వైభవంగా జరిగే గోపయ్య స్వామి సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఈసారి మరింత ఆడంబరంగా జరిగింది. వేలాదిగా భక్తులు హాజరై అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. ఆగమోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితుల నడుమ పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. పెనగంచిప్రోలు గోపయ్య స్వామి సమేత తిరుపతమ్మ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. పుష్పాలతో అలంకరించిన కళ్యాణ మండపం భక్తులను ఆకట్టుకుంది. శాసనసభ్యులు శ్రీ రామరాజగోపాల్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కొల్ల కాకాని వంశీలు పీటలపై కూర్చుని కళ్యాణ మహోత్సవాన్ని ఆనవాయితీగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వేద పండితులు భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు. తిరుమంజనం, నిత్యాభిషేకాలు నిర్వహించడంతో భక్తులు భక్తి శ్రద్ధలు మరింతగా పెరిగాయి. భజనలు, హరికథ, కోలాటాలు భక్తులను అలరించాయి. వేలాది మంది భక్తులకు అన్నదానాన్ని ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో విందు ఏర్పాటు చేశారు. మహాప్రసాదంగా తిరుపులి అన్నం, పులిహోర వంటి ప్రసాదాలు భక్తులకు పంపిణీ చేశారు. అమ్మవారి పల్లకీ సేవ ఘనంగా నిర్వహించబడింది. గోపయ్య స్వామి వారి ప్రత్యేక హారతి, దీపారాధనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళ్యాణోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది. అమ్మవారికి వివిధ రకాల నగలతో, పుష్పాలతో అందంగా అలంకరించారు. కళ్యాణోత్సవ సందర్భంగా భక్తులు కోడేళ్ల ముళ్ళు తీయించటం, తలనీలాలు సమర్పించటం వంటి వ్రత దీక్షలను ఆచరించారు. అమ్మవారి రథోత్సవం భక్తుల హర్షధ్వానాల మధ్య అత్యంత వైభవపేతంగా సాగింది. గ్రామమంతా పండుగ వాతావరణంతో రంగురంగుల అలంకరణలతో కలకల్లాడింది. ప్రభుత్వం మీద రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతుందని, చంద్రబాబు నాయుడు మోసాలను ప్రజల్లోకి మరింతగా ఎండగట్టాలని వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏవీ నెరవేర్చకపోవడంతో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత రోజు రోజుకి తీవ్రం అవుతుందని, అందువల్ల పార్టీ నాయకత్వం అంతా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని సమావేశంలో సీనియర్ నేతలకు ఆయన సూచించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ 10 రెట్లు పెద్దదని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ 0 అవర్స్లో లోక్సభ దృష్టికి తీసుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ పై విచారణ జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 2019-24 మధ్య ఏపీలో మద్యం విధానం మార్చి కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శించారు. మద్యం అంశంపై లోక్సభ 0 అవర్లో ప్రస్తావించిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ వైఎస్ఆర్సీపీ హయాంలో ఢిల్లీని మించిన లిక్కర్ స్కామ్ జరిగిందని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్తో పోలిస్తే జగన్ స్కామ్ 10 రెట్లు పెద్దదని అన్నారు. 2019-24 మధ్య ఏపీలో మద్యం విధానం మార్చాలన్న సీఎం రమేష్ మద్యాన్ని ప్రైవేట్ షాపుల నుంచి ప్రభుత్వ దుకాణాలకు అప్పగించారని గుర్తు చేశారు.
5 ఏళ్లలో 1,00,000 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయని అన్నారు. 5 ఏళ్ల పాటు మద్యం లావాదేవీలు నగదుతోనే జరిగాయని తెలిపారు. షాపుల సిబ్బందిని సైతం ఒప్పంద పద్ధతిలోనే నియమించారని పేర్కొన్నారు. 2,500 కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఏపీలో 10 రెట్లు పెద్ద స్కామ్ అని ఆరోపించారు. Andhra Pradesh from Mike sir. In Andhra Pradesh from 2019 to 24, liquor policy has been changed, sir. Liquor policy has been changed the private shops to government shops. In total 5 years, there is a more than 1 lakh rupees, 1 lakh crore rupees sales has been happened. All has been by cash transaction. There is no single digital payment. There is no single digital payment. And all shops employees also in contract basis. Last government, YSR Jagan government has given, sir. Comparatively, Delhi scam 2,500 crores. In Andhra Pradesh, 30,000 crores, 10 times bigger than scam, sir. 10 times bigger than scam. And PB Mithun Reddy. He is a TDP court in BJP. He is not working for BJP, sir. He is a TDP court in BJP. He is talking this to get contracts from Chandrababu Naidu. He is violent. You should not. You will not mention. You will not mention any name. Sir, he is mentioning the name. He is mentioning the name. I have already given ruling. I have already given ruling. A person who is not present in this house, he can't mention. He will not mention his name. I think. Please. Sir. Marikam Tagore. Sir, you should give us a chance, sir. Sir, हमने नाम लिया तो आप बोल नहीं रहे. Please बैठिए. Just wait. already mic is on. Sir, Mr. Ramesh is making vague allegations, sir. There is no proof and substance. Just because we exposed Margadarshi scam yesterday, they are doing this as a retaliation. Sir, Margadarshi scam should be probed. This is my demand. Margadarshi scam is a big scam. And if Mr. Ramesh wants contracts, let him go and talk to Chandrababu Naidu, sir. He is making these allegations to get civil contracts. This forum is not meant for the state politics. Please kindly don't engage yourself. పైపుల్ రోడ్డుకు సమీపంలో గల విజయవాడ రూరల్ మండలం అంబాపురం పంచాయతీలోని FCI ఎంప్లాయీస్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ కాలనీలో 20 కోట్ల విలువైన పంచాయతీ స్థలం ఆక్రమణకు గురైందని గ్రామ పంచాయతీ గండికోట సీతయ్య తెలిపారు. లేఅవుట్లో కామన్ స్థలంగా వదిలిన 2,226 గజాల పంచాయతీ స్థలాన్ని రిటైర్డ్ అధికారి పి జక్రయ్య అనే వ్యక్తి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారని గ్రామ సర్పంచ్గా అదేమని ప్రశ్నించిన తనపై పోలీసులను ఉపయోగించి జక్రయ్య SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారని అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో గ్రామ అభివృద్ధి కమిటీ పెద్దలు, విజయవాడ రూరల్ మండలం టీడీపీ నాయకులతో కలిసి గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్య విలేకరులతో మాట్లాడుతూ ఈ స్థలం విషయంలో స్థలాన్ని ఆక్రమించుకున్న రిటైర్డ్ అధికారికి మద్దతుగా నగరానికి చెందిన ఓ పోలీస్ ఉన్నతాధికారి తనను బెదిరించారని వాపోయారు. వాస్తవానికి అది పంచాయతీకి సంబంధించిన స్థలమని చెప్పారు. ఆ స్థలంలో తాగునీటి ట్యాంక్ నిర్మాణానికి గతంలోనే పంచాయతీ తీర్మానం కూడా చేసిందని, అయినా యథేచ్ఛగా కబ్జా చేశారని, ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన పోలీస్ శాఖ ఉన్నతాధికారుల అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు దిగటం అన్యాయమని అన్నారు. 4 దశాబ్దాల కిందట FCI ఉద్యోగులు అంబాపురం పంచాయతీ పరిధిలో స్థలం కొనుగోలు చేసుకుని అప్పటి ఉడా అనుమతితో లేఅవుట్ ఏర్పాటు చేశారని చెప్పారు. ఉడా నిబంధనల ప్రకారం సుమారు 5,000 గజాలను సామాజిక అవసరాల కోసం అంబాపురం పంచాయతీకి అప్పగించారని తెలిపారు. ఈ స్థలంలోని కొంత భాగంలో పార్క్ ఏర్పాటు చేశారని, మరికొంత స్థలాన్ని గతంలో కొందరు కబ్జా చేయగా హైకోర్టు ఆదేశాల మేరకు వాళ్ళంతా ఖాళీ చేశారని వివరించారు. ఇప్పుడు మళ్లీ పుల్లా జక్కరయ్య అనే వ్యక్తి కొంతమంది పలుకుబడి నేతలతో కలిసి కబ్జాకు పాల్పడ్డారని చెప్పారు. కాలనీ ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు క్రమంగా అభివృద్ధి చెందుతుందని, ప్రస్తుతం ఇక్కడ ఇళ్లు, అపార్ట్మెంట్లలో 3,500 కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఈ కాలనీలో తాగునీటి వసతి లేదని చెప్పారు. వాటర్ ట్యాంక్ నిర్మించాలని ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు దృష్టికి తీసుకుని రాగా ఆయన వెంటనే స్పందించి వాటర్ ట్యాంక్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని చెప్పారు. ఇందులో భాగంగా పంచాయతీకి చెందిన 2,226 గజాల్లో రక్షిత మంచినీటి ట్యాంక్ నిర్మించాలని ఇటీవల పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసిందని చెప్పారు. అయితే అనూహ్యంగా ఈ స్థలం తనదని రిటైర్డ్ అధికారి పి జక్కరయ్య అనే వ్యక్తి ఫెన్సింగ్ వేయడం బాధాకరమని అన్నారు. జక్కరయ్య ఆరోపిస్తున్నట్లు స్థలం ఆయనది కాదని, ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా తమ వద్ద ఉన్నాయని చెప్పారు. పంచాయతీ స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కబ్జా కానివ్వమని స్పష్టం చేశారు. ఆ స్థలంలో గతంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లు సైతం రద్దు చేయాలని సబ్ కలెక్టర్ నుంచి ఆదేశాలు ఉన్నాయని సంబంధిత ఆదేశిత పత్రాలను విలేకరులకు చూపారు. అయినప్పటికీ జక్కరయ్య 2024లో అక్రమంగా స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని గ్రామస్తులకు ఆ స్థలంలో మంచినీటి ట్యాంక్ రాకుండా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ప్రశ్నించిన తనపై పోలీసులు తనపై అక్రమ కేసులు నమోదు చేశారని, గ్రామస్తులంతా ప్రశ్నిస్తున్నారని, వారిపై కూడా
కేసులు నమోదు చేస్తారా అంటూ ప్రశ్నించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఎస్ఎస్ నాయక్, కమిటీ నాయకులు వసంత, చల్లగాని సునీల్, భాస్కర్రావు, మోహన్ రావు తదితరులు విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తిని రక్షించాలని కోరారు. గ్రామస్తులకు మద్దతుగా టీడీపీ కృష్ణా జిల్లా నాయకులు గుజ్జరపల్లి బాబురావు, జి నర్సయ్య, కోనేరు సందీప్ తదితరులు మాట్లాడారు. ఈ విషయం వచ్చి అంబాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక కామన్ సైట్ గురించి అండి. ఇది సర్వే నెంబర్ 96/2B సర్వే నెంబర్ అండి. ఇదేంటంటే FCR లేఅవుట్ వేసిన దాంట్లో మొత్తం 6 సర్వే నెంబర్లతో టోటల్ ఎక్స్టెంట్ 9.47 ఎకర్స్ తీసుకుని 1982లో తీసుకుని వీళ్ళు వెంచర్ వేయడం జరిగింది సార్, లేఅవుట్ వేయడం జరిగింది. అందులో ఇప్పుడు ఇష్యూ వచ్చేసరికి 96/2B ఎకరం 42 సెంట్లు ఈ వివాదానికి కారణమైనటువంటి సర్వే నెంబరు. దీని ఎక్స్టెంట్ 1.42 సెంట్స్. దీన్ని 81లోనే సాగి జయలక్ష్మి అనేవాళ్ళు, అల్లూరి రాఘవరాజు, తిరుమలరాజు వెంకట సుబ్బరాజు గారు అనే వాళ్ళకి అమ్మటం జరిగింది. ఆ తర్వాత 82లోనే వారు FCA వారికి అమ్మటం జరిగిందండి. అలాగే ఇంకా మిగిలిన సర్వే నెంబర్లు అన్నీ కలుపుకొని 9.47 ఎకరాలు తీసుకుని FCA వారు లేఅవుట్ వేయడం జరిగింది. దానికి వాళ్ళు 1987లో వాళ్ళ లేఅవుట్కి అప్లై చేయడం జరిగింది. దాన్ని లేఅవుట్ 1987లో అప్లై చేస్తే వారికి 94లో అప్రూవ్డ్ ప్లాన్ తోటి సిఆర్డిఏ అప్రూవ్డ్ ప్లాన్ తోటి దీన్ని వడా అప్పుడున్న వడాతోటి ఇది అప్రూవ్ చేయడం జరిగిందండి. 94లో అప్రూవ్ అయింది. దీని LP నెంబర్ వచ్చేసరికి 42/94 ఈ నెంబర్ తోటి ఇది అప్రూవ్ అయిందండి. దీంట్లో ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో ఇది 2226 గజాలు 96/2Bలో ఓపెన్ స్పేస్గా చూపించడం జరిగిందండి దీన్ని, ఈ కామన్ సైట్ ఈ ప్లాన్లో. అప్పటి నుంచి కూడా పంచాయతీ వాళ్ళే దాన్ని పరిరక్షిస్తున్నారు. అయితే మధ్యలో 2012లో వడావారికి FCA వాళ్ళు ఇది ఆక్రమణకు గురవుతుంది అని కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద కూడా వడావాళ్ళు పంచాయతీ వారిని యాక్షన్ తీసుకోవాలి ఈ ఎకరాల మీద అని చెప్పి పంచాయతీ వారికి డైరెక్షన్ చేయడం కూడా జరిగిందండి. అది యాక్చువల్గా ఏంటంటే పంచాయతీకి సంబంధించిన స్థలం అండి. ఆ పంచాయతీలో ఆ ఏరియా మొత్తం వాటర్ లేక ఇబ్బంది పడుతూ ఉంటే వాటర్ ట్యాంక్ శాంక్షన్ చేయించడం జరిగింది. మన ఎమ్మెల్యే వెంకట్రావు గారు వచ్చిన తర్వాత ఈ ఏరియాలో పర్యటించి నీళ్లు లేవని తెలుసుకుని అందరి అభ్యర్థన మేరకే వాటర్ ట్యాంక్ శాంక్షన్ చేయించారండి 1.5 లీటర్లది. దాన్ని యాక్చువల్గా అయితే ఈ వారంలో శంకుస్థాపన ఉంది. ఆ శంకుస్థాపన చేద్దామని తీర్మానం కూడా చేయడం జరిగిందండి పంచాయతీలో. అది తెలుసుకుని ఈయన దీంట్లో ఫెన్సింగ్ వేసి దాంట్లో వాటర్ ట్యాంక్ కట్టుకోనివ్వకుండా ప్రజలకు మంచినీళ్ళ అవసరాలు లేకుండా ఇలా ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదండి. దీని మీదే ఈ వివరాలన్నీ తెలియపరుద్దామండి. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయండి. ఇది మా స్థలం అని మేము పోరాటలేదు, మాదంటే మా సొంత కోసం పోరాటలేదండి. ఇది జనాల కోసం, జనాలు వాటర్ ట్యాంక్ కొడతాం కోసం మేము పోరాడుతున్నాం తప్ప దీన్ని మేము వ్యక్తిగతంగా చేయడానికి కాదు. కాబట్టి ఈ విషయమే మా కమిటీ వాళ్ళు, ఈ డెవలప్మెంట్ కమిటీ వీళ్ళందరూ ఉన్నారండి. వీళ్ళందరూ మీడియా సమక్షంలో తెలియపరచడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దసరాల పరిష్కారం, పాలనలో స్పీడ్ పెంచాలని అధికారులకు దిశానిర్దేశం. వైఎస్ఆర్సీపీ హయాంలో పెద్ద ఎత్తున మద్యం అక్రమాలు చేశారని ఆరోపించిన మంత్రి కొల్లు రవీంద్ర. వైసీపీ హయాంలో మద్యం డిపోలు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిందని వెల్లడి. ఈ నెల 22, 23వ తేదీల్లో ఎమ్మెల్యేల అవగాహన కార్యక్రమాలు. జగన్కు ప్రజా సమస్యలు పట్టవు, అందుకే అసెంబ్లీకి రావడం లేదన్న ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.